హలో ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ ప్రియా. వెల్కమ్ బ్యాక్ టు సాన్వితాస్ కిచెన్. ఈరోజు వీడియోలో చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఉండే ఆలు బఠానీ మసాలా కర్రీని తయారు చేసుకుందాం. ఈ కర్రీ చపాతీ, రోటీ, రైస్ అన్నిట్లోకి సూపర్ కాంబినేషన్. ఒక్కసారి ఇలా ట్రై చేస్తే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. అంత రుచిగా ఉంటుందండి. ముందుగా ఈ కర్రీని ప్రిపేర్ చేయడానికి నేను ఇక్కడ 5 బంగాళదుంపలు తీసుకున్నానండి. వీటిని శుభ్రంగా వాష్ చేసుకుని తొక్కను తీసుకుని ఉడికించుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు బంగాళదుంపని ఇలా 2 ముక్కలుగా కట్ చేసి ఉడికించుకోవాలి. ఇలా 2 ముక్కలుగా కట్ చేయడం వల్ల బంగాళదుంప లోపల కూడా సాఫ్ట్గా ఉడుకుతుందండి. ఇందులోనే కొంచెం ఉప్పును కూడా యాడ్ చేసుకుని విజిల్ పెట్టుకుని 3 విజిల్స్ వచ్చేంత వరకు మనం ఈ బంగాళదుంపల్ని ఉడికించుకోవాలి. బంగాళదుంపలు అనేవి మెత్తగా ఉడికిపోయాక వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుని రెడీగా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్లో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకోండి. ఆయిల్ వేడయ్యాక ఇందులో 1 టీ స్పూన్ జీలకర్రను తీసుకుని జీలకర్రను ఫ్రై చేసుకోవాలి. ఒకసారి జీలకర్రను బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో 2 బిర్యానీ ఆకులను, 1 యాలక్కాయ, 1 లవంగం, చిన్న దాల్చిన చెక్క ముక్కను యాడ్ చేసుకుని వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకుని ఫ్రై చేసుకోవాలి. వీటిని బాగా ఫ్రై చేశాక ఇందులోనే 1 కట్ చేసిన ఉల్లిపాయని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఈ ఉల్లిపాయలను కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఉల్లిపాయలను గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి. ఇలా ఉల్లిపాయలు అనేవి వేగిన తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేశాక ఒకసారి మొత్తం అంతా బాగా కలుపుకోవాలి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో రుచికి సరిపడా 1 టీ స్పూన్ కారం, అలాగే 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ధనియాల పొడిని యాడ్ చేసుకుని వీటన్నిటిని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలండి. ఆయిల్ అనేది మనకి పైకి తేలుతున్నట్టు కనిపిస్తుంది. అప్పటి వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే పెద్దవైతే 2, చిన్నవైతే 3 టమాటాలను చాలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి. టమాటాను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేయడం వల్ల ఇవి చాలా తొందరగా ఫ్రై అవుతాయండి. అలాగే గ్రేవీ బేస్ కూడా బాగుంటుంది. ఈ టమాటా ముక్కల్ని బాగా సాఫ్ట్గా కుక్ చేసుకుని ఆయిల్ పైకి తేలేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆయిల్ అనేది పైకి వచ్చాక ఇందులో మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న బంగాళదుంపను యాడ్ చేసుకోవాలి. బంగాళదుంపను ఇలా చేతితో మ్యాష్ చేసుకుని యాడ్ చేసుకోవాలి. మీరు ముక్కలుగా కావాలి అనుకుంటే వీటిని ముక్కలుగా కట్ చేసుకొని కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఇలా చేతితో లైట్గా మ్యాష్ చేసుకుని యాడ్ చేసుకుంటున్నాను. బంగాళదుంప ముక్కలను యాడ్ చేసుకున్నాక మొత్తం అంతా ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒకసారి మొత్తం కలుపుకుని ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోని 1/2 కప్పు వరకు బఠానీలు యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ నేను నార్మల్ బఠానీని తీసుకుంటున్నాను. మీరు ఫ్రోజన్ బఠానీని కూడా వాడుకోవచ్చు. ఇందులోనే కొద్దిగా కరివేపాకును, 1 పచ్చిమిర్చిని, అలాగే రుచికి సరిపడా ఉప్పును కూడా యాడ్ చేసుకుని ఈ మొత్తం అన్నిటిని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత వీటన్నిటిని మూతను కవర్ చేసుకుని 1 నిమిషం పాటు కుక్ చేసుకోవాలి. 1 నిమిషం తర్వాత మూతను తీసుకుని ఒకసారి మొత్తం అంతా కలుపుకొని ఇందులోకి వాటర్ని యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఈ గ్లాస్తో 1.5 గ్లాసుల వరకు వాటర్ని అయితే తీసుకుంటున్నానండి. ఇలా వాటర్ని యాడ్ చేసుకున్నాక ఈ కర్రీని మొత్తం అంతటిని ఒకసారి బాగా కలుపుకుని ఇప్పుడు మనం ఈ కర్రీని మీడియం ఫ్లేమ్లో 5 నిమిషాలు బాగా కుక్ చేసుకోవాలి. ఇక్కడ మీకు బంగాళదుంప ముక్కలు అనేవి కొంచెం పెద్దవిగా అనిపిస్తే లైట్గా మ్యాష్ చేసుకోండి. ఇలా ముక్కల్ని మ్యాష్ చేసుకోవడం వల్ల మనకి కర్రీ అనేది థిక్ గ్రేవీగా వస్తుంది. ఇలా కర్రీని 5 నిమిషాలు ఉడికించుకున్నాక కర్రీ అనేది ఈ కన్సిస్టెన్సీకి వచ్చాక ఇందులో 1 టీ స్పూన్ వరకు గరం మసాలాను యాడ్ చేసుకోవాలి. ఇలా గరం మసాలాను యాడ్ చేసుకున్నాక మొత్తం అంతా ఒకసారి మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఆలు బఠానీ మసాలా కర్రీ రెడీ. చూస్తుంటేనే తినాలనిపిస్తుందండి. అంత రుచిగా ఉంది కర్రీ అయితే. చాలా బాగుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఒక్క చపాతీయే కాదు, రైస్, రోటీ, బిర్యానీ అన్నిటిలో కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ను కామెంట్లో షేర్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఇటువంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం సాన్వితాస్ కిచెన్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.